మా పనునికి షాప్ లో పని ఉంది భయ్ అంటే ఎదురుగా షాప్ లో ముచ్చట పెడుతుండు. అర్జెంట్ డెలివరీ ఉందని చెప్పి మనమే పని చేసిన. నేను పని చేసిన అని చెప్పి మా డాన్స్ ఆడుతుండు. ఒకటే రోజులో మనకు చుక్కలు కనిపించేసినాయి. ఇంకా ఎన్నెన్ని చుక్కలు చూపిస్తాడేమో మా పనోడు. కట్ చేయ బాయ్ అంటే ఇంకోటి తింకర కట్ చేసేసిండు. ఇక మళ్ళీ వేరే దగ్గర పోయి కటింగ్ చేపించేసిన. డిజైన్ కటింగ్ చేపించుకొని ఇంటికి రాగానే ఇంట్లో పని చెప్పారు. ఇక ఇంట్లో సోదరులు ఇచ్చేసి మళ్ళీ షాప్ కి వచ్చేసిన. ఈ డిజైన్ పుల్లల వల్ల పర్షన్ల పతంగ ఎగిరేసిన. కరెక్ట్ 1 అవర్ అయింది రెడీ అయ్యడానికి. అడ్డం బెండ్ లేచేసి షీట్ వేసేస్తే రెడీ అయిపోతుంది మంచం. ఆ మంచం పర్షన్ అయిపోయింది. దివాన్ ఎప్పుడు ఇస్తావు బ్రో అని చెప్పి కస్టమర్స్ వచ్చేసారు. ఈ దివాన్ వచ్చేసి బాక్స్ టైప్ దివాన్. పాలిష్ వేపించేసి రెడీ చేపించేసిన. ఆ పని అయిపోయిందిరా అంటే ఇంకో పంచాయతీ వచ్చింది. ఇక భయ్య 2 గంటలలో డిజైన్ వేసేసిండు. ఇక మన షాప్ లకి చిన్ననాటి ఫ్రెండ్ వచ్చిండు. చాయ్ ఇచ్చేసిన. అందరికి పనులపై చెప్పేసి సీదా జుమ్కొచ్చేసిన. జిమ్ లో వర్కౌట్ అంటే ఒక రేంజ్ లో వర్కౌట్ చేసేసినాం. ఇవాళ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ బైసెప్స్. డే 46 ఆఫ్ 100 డేస్ బలిగించాలి. మనిషికి ఓపిక ఉంటే ఏదన్నా సాధిస్తాం రా. మీకు ఎవరికన్నా ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు డిఎం చేయండి. వీడిని నమ్మి ఆర్డర్ ఎట్లా ఇవ్వాలి రా అని చెప్పి చిన్న ఆలోచన ఉండొచ్చు మీకు. మీరు నాకు డిఎం చేయండి. షాప్ లొకేషన్ షేర్ చేస్తాను. మన ఫర్నిచర్ షాప్ 40 years నుంచి రన్ చేస్తున్నాం. వర్కౌట్ కథం పట్టేసి షాప్ కి రాగానే కస్టమర్ కాల్ చేసిండు. దివాన్ డెలివరీ చేసేసిన.